అనేక మాసాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఇప్పుడు బ్రిటన్ నుండి భారతదేశానికి ఒక అద్భుతమైన శుభవార్త వస్తోంది. అంతేకాదు, గతంలో కేవలం రష్యా మాత్రమే చేసిన విధంగా ఇప్పుడు ఫ్రాన్స్ కూడా భారతదేశంతో కలిసి ఒక భారీ జాయింట్ వెంచర్ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇటు బంగ్లాదేశ్ విషయంలో కూడా భారత ప్రభుత్వం ఒక వ్యూహాత్మకమైన మాస్టర్ స్ట్రోక్ ఆడబోతోంది. వీటితో పాటు మరికొన్ని కీలకమైన అంతర్జాతీయ అప్డేట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. కానీ ముందుకు వెళ్లబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. అన్నిటికంటే ముందుగా భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. మీకు తెలిసే ఉంటుంది, బంగ్లాదేశ్లోని బిఎన్పి పార్టీ తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం కోసం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 13 దేశాల ప్రతినిధులను ఆహ్వానించింది. ఈ జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు కూడా ఉండటం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాలలో పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రధాని మోడీ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ యొక్క భారత పర్యటనలో నిమగ్నమై ఉండటం మరియు ఇతర అత్యవసర షెడ్యూల్స్ వల్ల స్వయంగా బంగ్లాదేశ్ వెళ్లలేకపోతున్నారు. కానీ భారత్ ఇక్కడ ఖాళీగా కూర్చోలేదు. మన దేశం తన దౌత్య వ్యూహాన్ని చాకచక్యంగా మార్చింది. బంగ్లాదేశ్ ను మళ్లీ మన వైపుకు తిప్పుకునేందుకు తారిక్ రెహమాన్ ను స్వయంగా న్యూఢిల్లీకి ఆహ్వానిస్తోంది. ఖలీదా జియా గారి కుమారుడైన తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే భారత్ పర్యటనకు వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తోంది. భారత ప్రభుత్వం కూడా దీనిని ఒక గొప్ప అవకాశంగా భావిస్తోంది. ఆయనకు న్యూఢిల్లీలో ఘనస్వాగతం పలికే అంశాన్ని, అలాగే రెండు దేశాల మధ్య సంబంధాలను మళ్లీ మొదటి నుండి దృఢంగా నిర్మించే ప్రక్రియను ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిశీలిస్తోంది. బంగ్లాదేశ్ కొత్త ప్రధానిని భారతదేశానికి పిలిపించడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, గతంలో మహమ్మద్ యూనస్ హయాంలో దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను మళ్లీ పూర్తిగా రీసెట్ చేయడమే. తారిక్ రెహమాన్ కూడా ఎన్నికల్లో గెలిచిన వెంటనే ప్రధాని మోడీతో ఫోన్లో సంభాషించడం ఒక గొప్ప సానుకూల సంకేతంగా పరిగణించవచ్చు. అయితే ఇక్కడ ఒక పెద్ద చిక్కు ఉంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే న్యూఢిల్లీకి వచ్చి మోడీతో భేటీ అవ్వడం తారిక్ రెహమాన్ కు అంత తేలికైన విషయం కాదు. ఒకవేళ ఆయన తన మొదటి విదేశీ పర్యటన భారతదేశంతోనే ప్రారంభిస్తే బంగ్లాదేశ్లోని విపక్షాలు మరియు జమాతే ఇస్లామీ వంటి సంస్థలు దీనిని రాజకీయంగా వాడుకునే ప్రమాదం ఉంది. గతంలో ఉన్న అవామీ లీగ్ సర్కారులాగే ఈ బిఎన్పి ప్రభుత్వం కూడా భారతదేశానికి లొంగిపోయిందని వారు తీవ్రంగా విషప్రచారం చేసే అవకాశం ఉంది. భారత్ ఒక మంచి ఉద్దేశంతోనే ఆయన్ను ఆహ్వానిస్తున్నా ప్రస్తుతం బంగ్లాదేశ్ లో బలంగా ఉన్న భారత్ వ్యతిరేక భావజాలం మరియు అక్కడి అంతర్గత రాజకీయ చిక్కుల దృష్ట్యా తారిక్ రెహమాన్ ఈ ఆహ్వానాన్ని ఏ విధంగా స్వీకరిస్తారు అన్నదాన్ని ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఒకవేళ ఆయన భారత్ కంటే ముందే పాకిస్తాన్ లేదా చైనా వంటి దేశాలను సందర్శిస్తే మాత్రం అది భారతదేశ భద్రతాపరమైన వ్యూహాలకు ఒక పెద్ద సవాలుగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తర్వాతి కీలక అప్డేట్ మన వ్యూహాత్మక మిత్రదేశం ఇజ్రాయెల్ గురించి. ప్రధాని మోడీ వచ్చే వారం ఇజ్రాయెల్లో పర్యటించనున్నట్లు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా వెల్లడించారు. జెరూసలేంలో జరిగిన ఒక అత్యున్నత స్థాయి అంతర్జాతీయ సదస్సులో నెతన్యాహు ప్రసంగిస్తూ ఈ క్లిష్ట సమయాల్లో భారత్ తమకు ఎంతటి ముఖ్యమైన మిత్రదేశమో ప్రత్యేకంగా ప్రస్తావించారు. పశ్చిమ ఆసియాలో మారుతున్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ప్రధాని మోడీ పర్యటనకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. భారత ప్రభుత్వం దీనిపై ఇంకా అధికారిక తేదీలను వెల్లడించినప్పటికీ త్వరలోనే ఒక సమగ్రమైన షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈ పర్యటనలో రక్షణ, సాంకేతిక మరియు సైబర్ సెక్యూరిటీ రంగాలలో కొన్ని సంచలన ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అదే సమయంలో అమెరికా మరియు పాకిస్తాన్ మధ్య జరుగుతున్న కొన్ని పరిణామాలు భారతదేశానికి కొంత ఆందోళన కలిగించేలా ఉన్నాయి. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ వేదికగా అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో మరియు పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ మధ్య సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. భారతదేశంతో అమెరికా ఎన్నో బిలియన్ డాలర్ల వాణిజ్య మరియు రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నప్పటికీ మరోవైపు పాకిస్తాన్ కు ఇంకా ప్రాముఖ్యత ఇస్తూనే ఉండటం మన దౌత్య వర్గాలను ఆలోచనలో పడేస్తోంది. పాకిస్తాన్ ప్రయోజనాల కోసం అమెరికా తన విదేశీ విధానాలలో కొన్నిసార్లు వెనక్కి తగ్గడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఇది దక్షిణాసియాలో అమెరికా ఆడుతున్న డబుల్ గేమ్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఆర్థిక రంగానికి సంబంధించి భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం యొక్క అమలుకు ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. వాస్తవానికి 2025 జూలైలోనే ఈ చారిత్రాత్మక ఒప్పందం కుదిరినప్పటికీ బ్రిటన్ పార్లమెంటులో కొన్ని సాంకేతిక కారణాల వల్ల మరియు అక్కడి విపక్షాల నిరసనల వల్ల ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు బ్రిటన్లోని హౌస్ ఆఫ్ కామన్స్ ఈ ఒప్పందానికి పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీనివల్ల ఏప్రిల్ 2026 నుండి ఈ ఒప్పందం అమలులోకి రానుంది. ఇది భారతీయ ఎగుమతిదారులకు, ముఖ్యంగా టెక్స్టైల్, ఐటీ మరియు ఫార్మా రంగాలకు ఒక గొప్ప ఊరటనిచ్చే అంశం. రెండు దేశాల మధ్య వాణిజ్యం కొత్త పుంతలు తొక్కబోతోంది. దీనివల్ల వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది. చివరిగా రక్షణ రంగంలో భారతదేశం సాధించిన మరో మైలురాయి గురించి మనం తప్పక చర్చించుకోవాలి. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ భారత పర్యటనలో భాగంగా భారత్ మరియు ఫ్రాన్స్ కలిసి హ్యామర్ మిసైల్ తయారీ కోసం ఒక భారీ జాయింట్ వెంచర్ ను ప్రకటించబోతున్నాయి. గతంలో రష్యాతో కలిసి మనం బ్రహ్మోస్ మిసైల్ ను ఎలాగైతే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తయారు చేశామో, ఇప్పుడు ఫ్రాన్స్ అందించబోయే సాంకేతిక సహకారంతో అదే స్థాయిలో ఈ అధునాతన హ్యామర్ మిసైల్ ను మనం మన సొంత గడ్డపైనే తయారు చేయబోతున్నాం. మహారాష్ట్రలోని పూణేలో ఏర్పాటు కాబోతున్న ఈ అత్యాధునిక తయారీ కేంద్రం వల్ల మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడమే కాకుండా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అంతేకాదు, భవిష్యత్తులో ఈ మిసైళ్లను ఇతర మిత్ర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా భారత్ ఒక పెద్ద గ్లోబల్ డిఫెన్స్ హబ్ గా అవతరిస్తుంది. మన వాయుసేనలోని రఫేల్ ఫైటర్ జెట్లకు ఈ మిసైళ్లను అమర్చడం ద్వారా భారత సరిహద్దుల రక్షణ కవచం మరింత గట్టిపడుతుంది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా మన రక్షణ వ్యవస్థ మారుతోంది. ప్రపంచ యవనికపై భారత్ ఒక అగ్రగామిగా ఎదిగేందుకు వేస్తున్న ఈ అడుగులు ప్రతి భారతీయుడు గర్వించదగ్గవి. కాబట్టి కామెంట్ బాక్సులో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.